హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. రౌండ్ నెక్కి ఏదైనా డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ డిజైన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ని సింపుల్ అండ్ నీట్గా ఎట్లా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్కి నెక్కి పైపింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్ ఖర్చులతో కలిపి 13.5 ఉంది. మీరు ఇట్లా ఒకసారి చూసుకొని మీకు ఎంత అయితే వచ్చిందో అంతవరకు పేపర్ క్యాన్వాస్ని తీసుకోండి. నేను ఇక్కడ 1 ఇంచ్ తగ్గించిన, బట్ మీరు కావాలి అనుకుంటే అంత అయినా తీసుకోవచ్చు. ఇట్లా మీరు పేపర్ క్యాన్వాస్ తీసుకున్న తర్వాత 1/2 ఇంచ్ విడ్త్తోని కట్స్ కోసం లైన్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను కదా, ఖచ్చితంగా 1/2 ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మీకు డిజైన్ ఎంత వెడల్పుగా కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు. 1 ఇంచ్ నుంచి 1.5 వరకు. నేను ఇక్కడ 1.5 ఇంచులు తీసుకున్నా. మీ బ్లౌజ్ ఒకవేళ పెద్ద సైజ్ అయితే మీరు కొంచెం వెడల్పుగా తీసుకోండి, మీకు డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా నీట్గా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇట్లాంటి ఏదైనా క్యాప్ తీసుకొని కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మిగిలిన దగ్గర నుంచి కట్స్ డ్రా చేసుకోవడమే. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, బిగినర్స్ కూడా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా మీకు ఎన్ని కట్స్ వస్తే అన్ని కట్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మీరు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే. ఎగ్జాక్ట్గా మీరు ఎట్లా అయితే డ్రా చేసుకున్నారో అట్లా కట్ చేసుకోవాలి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఫ్యాబ్రిక్తోనైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యాబ్రిక్ తీసుకోండి. కట్ వర్క్ జాయింట్ చేసుకోవాలి కదా, దానికోసం ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోండి. ఇట్లా మీరు తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన 1/2 ఇంచ్ విడ్త్తోని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మీరు డ్రా చేసుకున్న లైన్ పైననే కట్ వర్క్ కార్నర్స్ వచ్చేటట్టు పెట్టుకొని ఐరన్ చేసుకొని అటాచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. చాలామంది కట్ వర్క్ని లాస్ట్కి పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటారు, అట్లా మీకు ఖర్చు ఉండదు కాబట్టి ఫినిషింగ్ అంత నీట్గా రాదు. లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి స్టిక్ చేసుకుంటే మీకు ఖర్చు ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఏ ఫ్యాబ్రిక్తోనైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీరు ముందే లైనింగ్ ఫ్యాబ్రిక్కి కట్ వర్క్ అనేది జాయింట్ చేసి పెట్టుకుంటారు కదా, దాన్ని ఇట్లా పెట్టేసుకొని జరగకుండా పిన్స్ పెట్టుకోండి. మీరు పిన్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ వర్క్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా కార్నర్స్కి వచ్చిన దగ్గర నీడిల్ని కిందికి దించి మన సైడ్ క్లాత్ని తిప్పుకొని స్టిచ్ చేసుకుంటే మీకు కట్ వర్క్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ వీడియోలో మీరు క్లియర్గా చూడండి. ఎప్పుడైనా కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని ఇట్లా లోపల సైడ్కి వెళ్ళినప్పుడు నీడిల్ని కిందికి దించి మనం ఫ్యాబ్రిక్ని తిప్పుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలామందికి కట్ వర్క్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఈ టిప్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా లోపల సైడ్కి వెళ్ళినప్పుడు నీడిల్ని కిందికి దించి ఫ్యాబ్రిక్ని మన సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ కట్స్ ఇచ్చుకోండి. మీరు వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా చూసుకుంటూ కట్స్ ఇచ్చుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు హ్యాండ్స్తోని మీరు కట్ వర్క్ షేప్స్ అనేవి సెట్ చేసుకుంటే నీట్గా వస్తాయి. ఇట్లా ఒకసారి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల మీకు కట్ వర్క్ లుక్ అనేది చేంజ్ అవుతుంది, అంత నీట్గా వస్తుంది.
ఇక్కడ మీకు డిజైన్ ఎంత విడ్త్‌లో కావాలనేది చూసుకోండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఉంచుకుంటున్నా. 2 ఇంచెస్ ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్‌ని మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. అంతే ఇట్లా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫ్యాబ్రిక్‌తోనైతే పైపింగ్ చేయాలి అనుకుంటున్నారో సైడ్స్‌కి ఆ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని పైపింగ్ చేసేసుకోవాలి. మీరు ఈ డిజైన్‌కి కావాలి అనుకుంటే పోట్లీ బటన్స్‌నైనా యాడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే నార్మల్‌గా పైపింగ్‌తోని కూడా స్టిచ్ చేయొచ్చు. నేను ఇక్కడ పోట్లీ బటన్స్‌ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు రెడీ చేసుకున్న పైపింగ్‌ని డిజైన్ పైన పెట్టేసుకొని పావించి విడ్త్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మీరు పోట్లీ బటన్స్‌ని యాడ్ చేసినా లుక్ బాగానే ఉంటది. యాడ్ చేయకపోయినా లుక్ బాగానే ఉంటది. నేను ఇక్కడైతే పోట్లీ బటన్స్‌ని యాడ్ చేస్తున్నా. మీకు పోట్లీ బటన్స్ ఎంత డిస్టెన్స్‌లో కావాలి అనుకుంటే అంత డిస్టెన్స్‌లో పైపింగ్ పైననే పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇట్లా పోట్లీ బటన్స్‌ని కూడా సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా ఈజీగా ఉంటది. బిగినర్స్ అయినా 1కి 2 సార్లు చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇట్లా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కనే ఒక స్టిచ్ చేసుకోండి. మీరు ఇట్లా స్టిచ్ చేసుకుంటే పోట్లీ బటన్ క్లాత్ అనేది లెవ్వకుండా నీట్‌గా ఉంటది. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇట్లా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా పైపింగ్‌ని పై వైపుకి వచ్చేటట్టు ఖర్చు లోపల వైపుకి వచ్చేటట్టు టర్న్ చేసుకుంటే ఇంతే సింపుల్‌గా మనకు డిజైన్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్‌కి రైట్ సైడ్ వైపున ఇట్లా డిజైన్‌ని సెట్ చేసేసుకొని పిన్స్ పెట్టుకోండి. పై వైపున కింది వైపున కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని నీట్‌గా పిన్స్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. ఇట్లా ఆపోజిట్ కలర్ బ్లౌజ్ శారీ వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. మీరు ఇట్లాంటి కొత్త కొత్త మోడల్స్‌ని స్టిచ్ చేస్తే మీకు కస్టమర్స్ కూడా పెరుగుతారు కాబట్టి బిగినర్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా నీట్‌గా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే మళ్ళీ ఒక స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇట్లా కట్స్ వైపుకి కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదాన్నైతే నేను కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇట్లా మీ సైడ్‌కి తిప్పేసుకొని కట్స్ చివరనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. అంతే ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు సింపుల్‌గా డిజైన్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా న్యూ డిజైన్స్ సింపుల్‌గా ఈజీగా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డిజైన్ ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతే ఇట్లా నీట్‌గా స్టిచ్ చేసుకుంటే మీకు సింపుల్‌గా డిజైన్ అనేది రెడీ అయిపోద్ది. థాంక్ యూ ఫర్ వాచింగ్.